जब से बने हैं प्रभु तुम्हारे, ये जीवन अच्छा लगता है। यादों में तेरी मस्ती चढ़ी है, यादों में तेरी मस्ती चढ़ी है। सब कुछ अच्छा लगता है। जब से बने हैं प्रभु तुम्हारे, ये जीवन अच्छा लगता है। ఓం శాంతి. ఈరోజు పరమాత్మని జ్ఞాన సాగర్ రూపంలో అనుభవం చేస్తాం. జ్ఞాన సాగర్ ఈ వారమంతా మనం జ్ఞాన సాగర్ది నాలెడ్జ్నే అనుభవం చేస్తాం. భగవాన్ ఎంత జ్ఞాన సాగర్ అయినారు. జ్ఞానమే మొదటి గుణం పరమాత్మలో. పరమాత్మ శివబాబా జ్ఞాన కా సాగర్. అయితే ఏమేమి జ్ఞానం మనకి ఇచ్చినారు, నేను ఏమేమి జ్ఞానాన్ని ధారణ చేసుకున్నాను. ఇప్పుడు ఆ జ్ఞానం ధారణ స్వరూపంలో ఉండి మనం యోగం చేస్తాం. ఈ వారమంతా జ్ఞానం పైనే అటెన్షన్ ఇవ్వాలి. ఓం శాంతి. పరంపిత పరమాత్మ నా తండ్రి ఈ భూమిలో అవతరణ అయిన వెంటనే నాకు నా పరిచయం ఇచ్చినారు. జ్ఞాన సాగర్ తండ్రి దగ్గర మాత్రమే నన్ను గురించిన పరిచయం ఉంది. పరమాత్మ జ్ఞాన సాగర్ నాకు నా పరిచయం ఇచ్చి దాని స్వరూప స్థితిలో ఉండని చెప్పేదానికి అభ్యాసం చేయించినారు. నాకు మొదటి జ్ఞానం ప్రాప్తి అయింది. నేను ఈ పంచతత్వాల నుంచి వేరేగా ఉండే సూక్ష్మాతి సూక్ష్మ జ్యోతిర్బిందు నా రూపాన్ని స్మృతి నాకు వచ్చింది. నేను సత్యమైన స్వరూపంలో సూక్ష్మాతి సూక్ష్మ నిరాకార జ్యోతి మనసు, బుద్ధి, సంస్కారంతో కూడిన ఒక చైతన్య శక్తి ఈ భృకుటి మధ్యలో నివాసం చేస్తున్నాను. ఈ భృకుటి మధ్యస్థానంలో కూర్చొని
నేను ఆత్మ జ్యోతి, ప్రకాశమైన జ్యోతి ఈ కంటి ద్వారా చూస్తున్నాను. నేను ఈ కంటి ద్వారా అయితే మూడవ నేత్రం ద్వారా ఈ స్థూల నేత్రంతో చూస్తున్నాను. నాకు స్వయం భగవాన్ జ్ఞానసాగర్ మూడవ నేత్రం ఇచ్చినారు. ఆ మూడవ నేత్రం ద్వారా నేను చూస్తున్నాను. నేను ఒక పాత్రధారి ఈ సృష్టిలో. నేను జ్యోతి ఆకారంలో ఉండే శక్తి, జ్ఞాన స్వరూపమైన శక్తి, జ్ఞానం ఆధారంతో ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను. నేనే జ్యోతి, పాత్రధారి. ఈ శరీర రూపీ డ్రెస్సును ధరించుకొని నేను ఈ భూమిలో నా పాత్రను చేస్తున్నాను. ఇది ఒక నాటకం. ఈ నాటకంలో ఇది అంతిమ శరీరం. ఈ అంతిమ శరీరం ద్వారా నేను ప్రతి పాత్ర కూడా జ్ఞానం ఆధారంతో చేస్తున్నాను. ఈ శరీర రూపీ యంత్రాన్ని డ్రెస్సుని ధరించుకొని ఈ కంటి ద్వారా జ్ఞానయుక్తంగా చూస్తున్నాను. నేనే ఆత్మ. ఈ నోటి ద్వారా జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాను. నా ప్రతి శబ్దంలో కూడా జ్ఞానం. ఈ రోజంతా నేను ఏమంత శబ్దాలు ఉచ్చారణ చేస్తాను, ఆ శబ్దంలో జ్ఞాన స్వరూపమైన శబ్దాలే ఉంటుంది. నేను ఆత్మ జ్యోతి. ఈ చెవి ద్వారా వినే పార్ట్ చేస్తున్నాను. ఈ రోజంతా నేను ఏం వింటాను అదంతా డ్రామా అనుసారంగా జ్ఞానం ఆధారంలో పరివర్తన చేసుకొని వింటాను. ఈ మొత్తం కర్మ ఇంద్రియాల్ని నేను ఆత్మ జ్ఞానయుక్తంగా నడిపిస్తాను. నేను ఈ చేతితో ఏ పని చేసినా సరే జ్ఞానం ఆధారంతో ప్రతి పని చేస్తాను. ఈ మొత్తం శరీరాన్ని, ఈ పంచతత్వాన్ని ఈశ్వరీయ జ్ఞానం ఆధారంలో నడిపిస్తాను. నేను నా సత్య స్వరూపంలో జ్ఞాన స్వరూపమైన ఆత్మ అయినాను. ప్రతి కర్మానికి పరమాత్మ నాకు జ్ఞానం ఇచ్చినారు.
నా ప్రతి సంకల్పంలో కూడా జ్ఞానాన్ని విచారమే జరుగుతూ ఉంటుంది. నేను ఈ రోజంతా జ్ఞానాన్ని విచార సాగర్మంతం చేస్తాను. నా బుద్ధిలో పరమాత్మ జ్ఞానం నిండింది. నా మనసు ఈశ్వరీయ జ్ఞానం ఆధారంలో సంకల్పం చేస్తుంది, విచారం చేస్తుంది, అనుభవం చేస్తుంది. నేను సత్య స్వరూపంలో జ్ఞాని ఆత్మ అయిన నా తండ్రి నిరాకార సదాశివుడు జ్ఞానసాగర్ అయినారు. నా తండ్రియే నాకు పరమశిక్షక్ అయినారు. పరమశిక్షకుడు నిరాకార సదాశివుడు నాకు ఈ సృష్టి యొక్క జ్ఞానం ఇచ్చినారు. ఈ సృష్టి ఆది మధ్య అంత రహస్యాన్ని నాకు చెప్పినారు. నేను అవినాశి ఆత్మ ఏ విధంగా ఈ సృష్టిలో ఆది నుంచి అంతవరకు పాత్ర చేస్తున్నాను, ఆ రహస్యాన్ని స్వయం భగవాన్ జ్ఞానసాగర్ పరమశిక్షక్ అయ్యి నాకు నేర్పించినారు. నా తండ్రియే నాకు శిక్షకుడు. ఏ విధంగా నా కర్మాని జ్ఞానయుక్తంగా చేసుకోవాలని నాకు నేర్పించినారు. నేను సదా నా పరమ తండ్రి మరి పరమ శిక్షకుడు వెంట చేరి ఈ ప్రపంచంలో పాత్ర చేస్తాను. ఈ రోజంతా సాక్షి అవస్థలో ఉండి ఈ డ్రామాలో పాత్ర చేస్తాను. शब्दों में आपका धन्यवाद करें, किन शब्दों में आपका धन्यवाद करें। दिन रात
ఇప్పుడు నా తండ్రియే పరమ శిక్షకుడు మరి పరమ సద్గురు అయినారు. పరమ సద్గురు నాకు ప్రతి కర్మానికి శ్రీమతం ఇచ్చినారు. పరమాత్మ సద్గురు రూపంలో నాకు ముక్తి మరియు జీవన్ముక్తి, గతి మరి సద్గతి దారి చూపించినారు. పరమాత్మ శ్రీమతమే గతి సద్గతిని ప్రాప్తి చేసుకునే యథార్థమైన దారి. పరంపిత పరమాత్మ సద్గురు అయ్యి నా జీవనాన్ని బెస్ట్ గైడ్ అయినారు. నాకు జ్ఞానం ఆధారంతో గైడెన్స్ ఇస్తున్నారు. ఆ గైడ్ చెప్పే మార్గం అనుసారంగా నేను నా జీవనాన్ని నడిపిస్తున్నాను. పరమ తండ్రి జ్ఞాన సాగరుడు పరమ సద్గురు రూపంలో నా జీవనాన్ని శ్రేష్టంగా చేసేదానికి ప్రతి కర్మం నేర్పిస్తున్నారు. నేను పరమాత్మ చెప్పే జ్ఞానం ఆధారంలో నడుచుకొని శ్రేష్ట కర్మం చేస్తున్నాను. శ్రేష్ట కర్మం ఆధారంలో నా జీవనంలో శ్రేష్ట ప్రాప్తి అనేది అవుతూ ఉంది. జ్ఞాన సాగరుడిది ఈ శ్రేష్టాది శ్రేష్ట మతం అనుసారంగా నా జీవనం పురుషోత్తంగా అవుతూ ఉంది. నేను ఈశ్వరీయ జ్ఞానం ఆధారంలో ప్రతి కర్మం చేసి పురుషోత్తమ ఆత్మ అవుతూ ఉన్నాను. నా మనసు, నా బుద్ధి, నా సంస్కారం ఈశ్వరీయ జ్ఞానం అనుసారంగా శ్రేష్టంగా అవుతూ ఉంది. నేను చాలా శ్రేష్ట స్థితిని ప్రాప్తి చేసుకుంటూ ఉన్నాను. భగవాన్ తండ్రి సద్గురు రూపంలో నాకు డైరెక్షన్స్ ఇచ్చినారు. ఈ డ్రామాలో ఎట్లా పార్ట్ చేయాలని. నేను ఈ డ్రామాలో ప్రతి పార్ట్ హీరో పార్ట్ దారి అయ్యి చేస్తున్నాను. ఈ డ్రామాని సాక్షి అవస్థలో ఉండి చూస్తున్నాను.
ఈ డ్రామాలో తండ్రి, టీచర్ మరియు సద్గురు నా సంబంధి అయ్యి నా పార్ట్ని విశేషంగా తయారు చేస్తున్నారు. నేను చాలా భాగ్యశాలి ఆత్మ. పరమాత్మ స్థాపన చేసిన ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి అయినాను. నేను ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. నా బుద్ధి జ్ఞానంతో, జ్ఞాన రత్నాలతో నిండింది. ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని స్పెషల్ స్టూడెంట్ నేను. ఈ జ్ఞాన రత్నాల ఆధారంతో నా జీవనం ఒక విశేష వ్యక్తిలాగా మెరుస్తూ ఉన్నాను. ఈ మొత్తం ప్రపంచంలో నాకు తెలిసిన విషయాలు, భగవాన్ ద్వారా నాకు ప్రాప్తి అయిన విషయాలు చాలా గొప్పది. చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. ఈ పంచతత్వాన్ని సృష్టిలో ఏ విధంగా ఆరంభం నుంచి అంతవరకు నేను విశేషాత్మ అయినాను. ఈ జ్ఞానం ఆధారంలో ఆ విషయం నాకు తెలిసింది. ఈ సృష్టిలో నా అంత భాగ్యశాలి ఎవరు లేదు. స్వయం పరమాత్మనే నాకు తండ్రి, టీచర్ మరియు సద్గురు, సాజన్, ఫ్రెండ్ అయినారు. ఈ విషయాన్ని జ్ఞానం కూడా భగవానే నాకు నేర్పించినారు. పరమాత్మ దగ్గర సంబంధాన్ని నిభాయించే విషయం కూడా పరమాత్మని నేర్పించినారు నాకు. ఎంత భాగ్యశాలి నేను ఆత్మ. పరమాత్మ నా జీవనాన్ని జ్ఞాన స్వరూపంగా చేసి మొత్తం విశ్వాన్ని పరివర్తన చేస్తున్నారు. చీకటి నుంచి వెలుతుల్లో తీసుకుపోతూ ఉన్నారు. జ్ఞాన సూర్యుడు నా మనసులో ఉదయమైన తర్వాత చీకటి అన్నీ సమాప్తి అయిపోయింది. నేను వెలుతుల్లో వచ్చినాను. జ్ఞాన ప్రకాశం నా లోపల మెరుస్తూ ఉంది. నేను చాలా ప్రకాశమైన జీవనంలో ప్రవేశమైనాను. చీకటి నుంచి పూర్తిగా వెలుతుల్లో వచ్చేసాను జ్ఞానం ఆధారంతో. ఈ జ్ఞానాన్ని శక్తి, అపార శక్తి
మొత్తం ప్రపంచాన్ని సతో ప్రధాన్గా పరివర్తన చేసానికి ఈశ్వరీయ జ్ఞానమే ఆధారం. అందరు గుణాలని పరివర్తన చేసానికి ఆధారం ఈ ఈశ్వరీయ జ్ఞానం. మొత్తం ప్రతి సృష్టి పావన అయ్యేదానికి ఈశ్వరీయ జ్ఞానమే ఆధారం. खिला है मन का चमन हमारे, मिला है मालिक आप सा। खिला है मन का चमन हमारे, मिला है मालिक आप सा। प्यारे प्रभु कोई कहाँ हमारा आप सा। खिला है मन का चमन हमारे, मिला है मालिक आप सा। ज्ञान का है बीज बोया, त्याग की कल में लगाई। ज्ञान का है बीज बोया, त्याग की कल में लगाई। बिखरा है वैराग्य सौरभ, तप की जब बेलें उगाई।
ఈ ఈశ్వరీయ జ్ఞానమే పవిత్ర గంగా జలం. నేను ఈశ్వరీయ జ్ఞానాన్ని నా జీవనంలో ధారణ చేసుకొని జ్ఞాన గంగా అయినాను. జ్ఞాన గంగా అయ్యి ఈ మొత్తం ప్రపంచంలో ప్రవహించి అందరినీ పతిత్ నుంచి పావన్ చేసే కార్యం చేసి పరమాత్మ సహయోగం ఇస్తున్నాను. ఇదే చాలా విశేషమైన సేవ అయింది. ఈ ప్రపంచంలో దానం అంటే మహాదానం, జ్ఞానదానమైంది. ఈ జ్ఞాన రత్నాల్ని మొత్తం ప్రపంచానికి దానం చేసే మహాదాని అయినాను. పరమాత్మ తండ్రి, టీచర్ మరియు సద్గురు నా జీవనాన్ని ఎంత మహాన్గా తయారు చేశారు. నన్ను మహాదానిగా చేశారు. జ్ఞాన గంగా రూపంలో నన్ను తయారు చేశారు. భాగ్య విధాత తండ్రి అందరి జీవనాన్ని సుఖంగా శాంతిగా చేశానికి ఈ ఈశ్వరీయ జ్ఞానాన్ని మొత్తం ప్రపంచంలో వ్యాపక చేశానికి నాకు శక్తి ఇచ్చినారు. నేను జ్ఞాన స్వరూపిణి. సదా నేను ఈ జ్ఞాన వీణ వాయించే జ్ఞాన శక్తి అయినాను. ఈ జ్ఞానమే అందరికీ సుఖాన్ని ప్రాప్తి చేసే ఒక శాస్త్రం. ఈ జ్ఞానాన్ని శక్తి ఆధారంలో నేను ఆసురీ సంస్కారాల్ని సంహారం చేస్తున్నాను. జ్ఞానమే ఒక పెద్ద శాస్త్రం. నాకు ఈ స్వదర్శన్ చక్రాన్ని స్వరూపాన్ని ధారణ చేయించింది. ఈ జ్ఞానం ఆధారంలో నేను నన్ను రియలైజ్ చేశాను. నేనే సత్యుగంలో సతో ప్రధాన్ దేవాత్మ అయినాను. నా లోపల సర్వగుణాలు, సర్వకళలు, సర్వ మర్యాదపూర్వకమైన జీవనం ఉండింది. నేను సంపూర్ణ నిర్వికారి ఆత్మ అయినాను. సత్యుగంలో ఈ జ్ఞానం ఆధారంలో
సత్యుగంలో నేను 8 జన్మాలు తీసుకున్నాను. ఇది కూడా నాకు రియలైజ్ అయింది. మళ్ళీ త్రేతాయుగంలో నేను 12 జన్మాలు తీసుకొని 14 కళా సంపన్నంగా అయినాను. మరి ద్వాపర యుగంలో నాదే స్వరూపాన్ని విగ్రహ రూపంలో భక్తులందరూ నన్ను పూజ చేస్తున్నారు. ఈ విషయం కూడా నాకు అర్థమైంది. నేనే ఇప్పుడు సంగం యుగంలో సర్వ వరదానాలు ప్రాప్తి చేసుకుంటున్నాను. ఈశ్వరీయ జ్ఞానం ఆధారంతో ఈశ్వరీయ జ్ఞానం ఆధారంతోనే నేను ఫరిష్తా సమాన్ అవుతాను. ఎంత మహాన్ భగవాన్ జ్ఞానం! భాగ్య విధాత తండ్రి నాకు ఈ భాగ్యం ఇచ్చినారు. జ్ఞానం ఆధారంలోనే నేను శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేసుకుంటున్నాను. భగవాన్ జ్ఞానసాగర్ మన అందరికీ ఈ జ్ఞానధనం ఇచ్చి ధనవాన్గా శ్రేష్ఠ పదవికు లాయకుగా చేస్తున్నారు. నేను సదా ఈ ఈశ్వరీయ జ్ఞానాన్ని స్మృతిలో ఉండి ప్రతి పని చేసి పరమాత్మ ఆశని పూర్తి చేస్తాను. ధన్యవాద్ బాబా, ధన్యవాదాలు. शुक्रिया बाबा, शुक्रिया. आपका ज्ञान मुझे सदा महान आत्मा, महादानी, वरदानी बनाई है. शुक्रिया बाबा. भाग्यवान है, भगवान पढ़ाते हैं. हम कितने भाग्यवान हैं, भगवान पढ़ाते हैं. हम कितने भाग्यवान हैं, भगवान पढ़ाते हैं. अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं. अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं. अगम अगोचर कहते जिसे हम सामने पाते हैं. अगम अगोचर कहते जिसे हम सामने पाते हैं. अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं. अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं. हम कितने भाग्यवान हैं. पवित्रता, आनंद, प्रेम के हीरे माणिक
के मोती, सुख शांति संतोष को पाकर जग गई जीवन ज्योति। पवित्रता आनंद प्रेम के हीरे माणिक मोती, सुख शांति संतोष को पाकर जग गई जीवन ज्योति। अविनाशी धन दे सच्चा धनवान बनाते हैं। अविनाशी धन दे सच्चा धनवान बनाते हैं। अजब नशा है गजब खुशी बेहद हर्षाते हैं। अजब नशा है गजब खुशी बेहद हर्षाते हैं। हम कितने भाग्यवान हैं। अपरंपार प्रभु ने हमको अपना पार बताया। वेद शास्त्र सारे ग्रंथों का सारा सार सुनाया। अपरंपार प्रभु ने हमको अपना पार बताया। वेद शास्त्र सारे ग्रंथों का सारा सार सुनाया। ज्ञान के सागर ज्ञानेश्वर महान बनाते हैं। ज्ञान के सागर ज्ञानेश्वर महान बनाते हैं। अजब नशा है गजब खुशी बेहद हर्षाते हैं। अजब नशा है गजब खुशी बेहद हर्षाते